ఈరోజు నేను రాగి పిండితో బన్ను దోశ చేస్తాడా. రాగి పిండి, సుసి రవ్వ, కొత్తిమీర తరుగు, టమేటా, అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, రాగి పిండి 1 కప్పు, సుసి రవ్వ అరకప్పు వేసుకొని, పెరుగు అరకప్పు పెరుగు వేసుకొని కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట నాక మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళా కొంచెం సోలా పొడి వేసి కాబట్టి నీళ్లు కలుపుకొని వేసుకోవాలి. పెన్నంలో, గుంత పెన్నంలో వేసుకోవాలి. అరకప్పు అది, కప్పు ఇది. సుజీ రవ్వ అరకప్పు, రాగి పిండి 1 కప్పు. దీంతోకి పెరుగు ఒక అరకప్పు వేసి బాగా కలుపుకొని గట్టిగా అయితే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి కలిపి నానబెట్టి ఒక అరగంట మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. బండు దోశ అన్నీ మన తిరువాతలో దీంతో తిరువాతలు అన్నీ వేయించుకొని టమేటా, కరివేపాకు అన్నీ పెరుగు వేసండి అరకప్పు. ఎంత బాగా కలుపుకొని గట్టిగా అయితే నీళ్ళు వేసుకొని కలుపుకొని నానబెట్టాలి. చూసి మళ్ళీ వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. దీంతోకి కొబ్బరి చట్నీ లేదా కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పులుసు కూడా చేసుకోవచ్చు. బేళ్ళ పులుసు లాగా చేసుకొని తినచ్చు. జీలకర్ర, ఆవాలు, శనగబేడలు, మినపప్పు వేసుకొని తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని మళ్ళీ తాలింపు గింజలు కాలినాక దాంతో టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు వేగినాక బాగా మెత్తగా వేగినాక టమాటాలు, క్యారెట్ 2 సేపు వేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలి. చల్లారినాక క్యారెట్ తుడుము, ఉల్లగడ్డ తుడుము 2 వేసుకొని 2 సేపు మగ్గించుకొని పిండిలో కలుపుకోవాలి. అయ్యేందుకు ఇక్కడ ఇంతలోకి సోలా పొడి వేసినాక తురుముకునే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. దీంతో అల్లం తుడుము, పచ్చిమిరపకాయలు తురుము 2, ఉల్లిగడ్డలు పచ్చివి వేసుకుంటాం. ఉల్లిగడ్డలు పచ్చివి వేసుకుంటే బాగుంటాయి. కావాలంటే మీరు దాంట్లో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆ తుడుము అన్నీ వేసుకొని, క్యారెట్ తుడుము అన్నీ వేసుకొని నీళ్లు సరిపోతాయి. మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. అది వేగినాక అది కలుపుకున్నాం. ఇదేం పూర్తి వేయాల్సిన పని ఏం లేదు, వేగితే బాగుంటుంది. పచ్చివాసన పోయేదాక చెక్క కాలుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. దానికి సరిపడే ఉప్పు వేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఈ క్యారెట్కు, ఉల్లగడ్డకు కొంచెం ఒకసారి మాత్రం వేసి ఇది చల్లారినాక ఇంత కలుపుకోవాలి. ఈ చల్లారినాక ఇటు తిప్పుకొని చల్లారిన దాంతో వేసుకొని బాగా కలుపుకోవాలి. గుంతగండి ఇది పెట్టుకుంటే వేలు నా దగ్గర లేదు కాబట్టి ఇది పెట్టుకుంటాను. గుంతగండి అయితే బాగా వస్తుంది. పతలాగా వేసుకోకుండా లావుగా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. క్యారెట్ ఎన్ని వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. క్యారెట్, ఉల్లగడ్డ ఇవి వేసుకుంటే బాగుంటుంది. క్యాప్సికం ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చేటివి. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టము.
గుంతది అయితే రౌండ్గా వస్తుంది బాగా. తింటామా కానీ తింటుంది అంతే. ఎంతసేపు మెత్తగా బాగా వచ్చినాయి. మెత్తగా మెతువుగా బాగుండాయి. బాగా కాలే కాలెట్ వేసుకొని తినొచ్చు. కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ, ఏ చట్నీ అయినా కానీ చట్నీ వేసుకొని తినొచ్చు. లేదా ఈ పులుసు కూర వేసుకొని తినొచ్చు. పులుసు కూర అయినా చేసుకొని తినొచ్చు.